గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఓటర్ కార్డ్ రిలేటెడ్. సో దాని నిమిత్తం మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ విషయం అయితే చూసే ఉంటారు. సో అందుకే ఈ యొక్క వీడియో అయితే ఓపెన్ చేశారు. సో ఇక పాయింట్లోకి వచ్చేసినట్లయితే మనకి April 15th ఈజ్ ద డెడ్ లైన్. అంటే ఓటర్ కార్డ్, న్యూ ఓటర్ కార్డ్ కానీ ఎనీ కరెక్షన్, ఎనీ అప్డేట్స్. ఓకే, ఈ విషయం మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ కొంతమంది అప్లై చేసినటువంటి వాళ్ళకి వాట్ ఎవర్ ఇట్ మే బి అప్రూవల్ అయింది, కార్డ్ నెంబర్ జనరేట్ అయింది, కార్డ్స్ కూడా డౌన్లోడ్ అయిపోయినాయి. ఓకే, సో కొంతమందివి కొన్ని హోల్డ్ అవుతూ ఉన్నాయి. సో దీని నిమిత్తం మన యొక్క బిఎల్ఓని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి. ఓకే, అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ అంటారు. తర్వాత ఈఆర్ఓని ఎలా కాంటాక్ట్ అవ్వాలి. ఓకే, ఈ యొక్క వీళ్ళిద్దరు కాంటాక్ట్ నెంబర్స్ మనకు ఎక్కడ దొరుకుతూ ఉంటాయి. ఓకే, మనం అప్లై చేసిన మొబైల్ నెంబరు త్రూ మనం తెలుసుకోవచ్చు. అంటే బేసికల్లీ మనకు ఓటర్ కార్డ్ నెంబర్ త్రూ మనం డౌన్లోడ్ అంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, లేదా మనకు బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి కూడా మనకు వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇదంతా ఒక లెందీ ప్రాసెస్. బికాస్ ఆల్రెడీ మనకు ఓటర్ కార్డ్ లేదు కాబట్టే కదా మనం వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. సో మనం ఏ మొబైల్ నెంబర్తో అయితే రిజిస్టర్ అయ్యామో సో త్రూ మన యొక్క బిఎల్ఓ అండ్ ఈఆర్ఓ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోవచ్చు. సో దానికి గాను మీరు రావాల్సినటువంటి వెబ్సైట్ మీ అందరికీ తెలిసిన విషయమే. గతంలో నేను సిఈఓ ఆంధ్ర, ఒకప్పుడు న్యూ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క వెబ్సైట్లోనే జరుగుతూ ఉండే. ఈ యొక్క విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ మనకి వచ్చేసేసి ఈ యొక్క సిఈఓ ఆంధ్ర అని చెప్పేసి మనం ఓపెన్ చేయగానే ఈ విధంగా కొన్ని సెర్చ్ రిజల్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ యొక్క సెర్చ్ రిజల్ట్స్లో మనం ఫస్ట్ వన్ ఓపెన్ చేసినట్లయితే మనకి సిఈఓ ఆంధ్రాకి సంబంధించినటువంటి అఫీషియల్ హోమ్ పేజ్ అయితే వస్తుంది. సో దీంట్లో మనం ఎలక్ట్రల్ రోల్ అనే ఆప్షన్ మనం చూస్ చేసుకున్నట్లయితే దాని పక్కన ఒక ఆప్షన్ చూడండి, ఆఫీసర్ డీటెయిల్స్. సో ఇక్కడ నో యువర్ బిఎల్ఓ, ఈఆర్ఓ అండ్ డిఈఓ డీటెయిల్స్ అని చెప్పేసి ఉందా. ఓకే, సో ఆ యొక్క సెకండ్ ఆప్షన్ మనం ఎంచుకోగానే మనకి ఇక్కడ అంటే వెబ్సైట్ అనేది మైగ్రేట్ అయ్యి వేరే వెబ్సైట్లోకి వస్తుంది, electrolsearch.eci.gov.in. ఈ యొక్క వెబ్సైట్లో మనం ఎన్ని రకాలుగా మన యొక్క బిఎల్ఓ అండ్ ఈఆర్ఓ అంటే ఓటర్ కార్డ్ నిమిత్తం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు మాట్లాడవచ్చు. ఓకే, లేదా డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఆ పర్టికులర్ ఆఫీస్కి వెళ్ళి. ఓకే, నేను ఖచ్చితంగా ఫోన్ చేయమని అయితే మాత్రం మీకు చెప్పట్లేదు. వాళ్ళ యొక్క బేసిక్ డీటెయిల్స్ మనకు తెలిస్తే త్రూ మనం ఫాలోఅప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనేం చేస్తానంటే సెర్చ్ బై ఈపిక్ నెంబర్. నాకు ఆల్రెడీ ఈపిక్ నెంబర్ ఉంటే నేను ఇక ఈ యొక్క ఈఆర్ఓని కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, సో నాకు ఇక్కడ ఇష్యూ ఏంటంటే నేను అప్లై చేశాను, నాకు ఇంకా కార్డ్ అయితే జనరేట్ అవ్వలేదు, ఇంకా అది ప్రాసెసింగ్లోనే ఉంది. అవుతుందా అవదా అనేది తెలుసుకునే విషయం అయితే. సో ఇక్కడ సెర్చ్ బై మొబైల్ నెంబర్ ఆప్షన్ మీరు చూస్ చేసుకోగానే మన ఒక స్టేట్ అడుగుతుంది, అదేవిధంగా మన ఒక బేసిక్ లాంగ్వేజ్, అదే మన లోకల్ లాంగ్వేజ్ అడుగుతూ ఉంది. సో ఆ ఒక రెండు ఆప్షన్స్ మనం ఇచ్చేయగానే ఆ తర్వాత కింద మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఒకటి అడుగుతూ ఉంటుంది. సో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ని ఇచ్చినట్లయితే మనకి ఒక ఓటీపీ అయితే జనరేట్ అవుతుందండి, 6 digits. ఆ ఓటీపీ ఇచ్చేసి సెర్చ్ అని కొట్టగానే ఆ ఒక మొబైల్ నెంబర్కి ఏ డీటెయిల్స్ మ్యాచ్ అయినా డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. సో అక్కడ యాక్షన్ అనే ఆప్షన్ చూడండి. సో ఇక్కడ మీకు ఆ యాక్షన్ అనే ఆప్షన్ దగ్గర మీరు వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేసినట్లయితే మొత్తం డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అయిపోతూ ఉంటాయి. ఓకే, మొత్తం ఎలక్ట్రాల్కి సంబంధించినటువంటి మొత్తం అంటే కాన్సిస్టెంటీ లెవెల్, ఓకే, బూత్ లెవెల్, ఓకే, వాళ్ళ యొక్క అడ్రస్, వాళ్ళ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో దీంట్లో మీరు రైట్ సైడ్లో మీరు చూడండి ఒక కాలం అయితే ఇచ్చారు, డీటెయిల్స్ ఆఫ్ ఎలక్షన్ ఆఫీషియల్స్ అని చెప్పేసి. సో దీంట్లో మనము బిఎల్ఓ అంటే కింద నుంచి పైకి వెళ్ళండి, పైనుంచి కింద కాదు, కింద నుంచి బిఎల్ఓ అంటే ఏదో వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చారు. సైమల్టేనియస్గా ఈఆర్ఓ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఇలా మనం వారి యొక్క డీటెయిల్స్ని తెలుసుకుని మన యొక్క ఓటర్ కార్డ్ రిలేటెడ్ ఏదన్నా మిస్ మ్యాచెస్ కానీ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మనం వీళ్ళని కాంటాక్ట్ అయితే మనకి తగిన సమాచారం లేదా తగిన సొల్యూషన్ అయితే దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఈ యొక్క వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ మిస్ కాకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎనీహౌ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.